హాయ్ అండి అందరికీ. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు, పైగా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. దానివల్ల ఏంటంటే వీడియోలు అనేది ముందుకు వెళ్ళట్లేదు అనమాట. అంటే చూస్తున్నారు, చూడటానికి చివరి వరకు డ్యూరేషన్ బాగానే ఉంటుంది, కాకపోతే లైక్ చేయకపోవడం వల్ల, సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల ముందుకే వెళ్ళట్లేదు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, వీడియో ఇంప్రమేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా విజయవాడ తీవ్ర స్థాయిలో నష్టపోవడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు, విజయవాడ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా తీవ్ర స్థాయిలో నష్టపోవడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా ప్రభుత్వం విజయవాడ బాధితులకి కొంచెం ఆర్థిక సహాయం చేయాలని అయితే చూస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు తీవ్ర స్థాయిలో నష్టపోయారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక రకంగా కొంచెం సాయం చేయాలని అయితే చూస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గతంలో వరద బాధితులకి ఇచ్చే సహాయం కన్నా గతంలో ఒక 10,000 ఇచ్చేటోళ్ళు అనుకుంటాం, మేబీ ఇల్లు నష్టపోతే. అయితే ఆ సహాయం కన్నా పెంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం ఇస్తుంది కదా, ఆ సహాయంతో కలిపి దాదాపు ఒక ఇంటికి నష్టపోయిన వాళ్ళకి ఒక 25,000 ఇచ్చేందుకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమవుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తీవ్ర స్థాయిలో నష్టపోయారు, ఆ నష్టానికి మనం వెలవ కూడా కట్టలేం. కాకపోతే కొంచెం ఉపశమనం, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వాళ్ళకు ఒక రకంగా ఉపశమనం లాగా ఉంటుందని అయితే ప్రభుత్వం భావిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సహాయానికి, విజయవాడ బాధితులకి ఒక భారీ సహాయాన్ని అయితే ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఓకే మరి, థ్యాంక్ యూ. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.